శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. మనం ఈరోజు చెప్పుకునే మహర్షి పేరేంటి? జడ మహర్షి. ఈ జడ మహర్షి ఇది పేరు గమ్మత్తుగా ఉందే మనకి. పూర్వం భార్గవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడనమాట. ఆయన సమస్త వేద శాస్త్రాలు నేర్చుకున్నాడు. మంచివాళ్ళకి మంచివాడు. ఈ భార్గవుడి కొడుకే జడ మహర్షి. జడ మహర్షి పుట్టాక అతనికి జాతక కర్మలు, చెవులు కుట్టించడం, ఉపనయనం లాంటివి చేయాల్సిన అన్ని పనులు పూర్తి చేశారు భార్గవ మహర్షి. ఒకనాడు కొడుకుని పిలిచి, నువ్వు వెళ్ళి ఒక గురువుగారిని ఆశ్రయించి విద్య నేర్చుకుని గృహస్థుడివై సంతానాన్ని కని వానప్రస్థాశ్రమానికి వెళ్ళి తపస్సు చేసుకుని అన్నీ పరిత్యజించి నిర్మోహివై నిర్జితేంద్రియుడివి, నిరంకారివి, నిర్మత్సరుడివి, నిత్యోపవాసివి అయ్యి జీవించమని చెప్పి ఆశీర్వదించారట. కానీ జడ మహర్షి మాట్లాడలేదు. తండ్రి చాలాసార్లు అడిగాక, తండ్రి నువ్వు చెప్పినవి చాలా జన్మల్లో చేశాను. నేను ఇప్పటికీ 5000 జన్మలెత్తాను. అన్ని రకాల దుఃఖాలు అనుభవించాను. పుత్ర మిత్ర కళత్ర శత్రు భ్రాతృ వియోగాలన్నిటినీ అనుభవించాను. కొన్ని వేల మంది తల్లులు పాలు తాగాను. బాల్యము, యవ్వనము, ముసలితనము అన్నీ నాకు తెలిసాయి. ఎన్నోసార్లు పుట్టాను, ఎన్నోసార్లు చచ్చిపోయాను. ఇప్పుడు నీకు కొడుగ్గా పుట్టాను. నేను జ్ఞానినై పుట్టాను. నువ్వు చెప్పేవేవి నా మనసులోకి వెళ్ళవు. జడుడు అనే పేరు నాకు సరిపోతుంది కదా అన్నాడు ఆయన. అన్నీ విని భార్గవుడు, కుమారా నీకు ఈ జడత్వం ఎందుకు వచ్చింది? ఇంత విజ్ఞానం ఉంది కదా, నీకేమైనా శాపం ఉందా? వివరంగా చెప్పు అంటూ కొడుకుని అడిగారు. నేను పూర్వజన్మలో బ్రాహ్మణ్యుడైన బ్రహ్మణుణ్ణి, చాలామంది శిష్యులకి జ్ఞానోపదేశం చేసిన గురువుని. అజ్ఞానం అనే చీకటిని పోగొట్టుకుని ఎవరికీ దొరకని జన్మ జన్మలు గుర్తు చేసుకోగలిగిన జ్ఞానం ఈ జన్మలో పొందాను. నేను ఇంక మోక్ష మార్గాన్ని వెతుక్కోవాలి. నీకేమైనా సందేహాలుంటే అడుగు, అవి తీర్చి వెళ్ళిపోతానన్నాడు ఈ జడ మహర్షి. భార్గవుడు కొడుకుని చూసి ఆశ్చర్యంతోటి, గర్భంలో ఉండగానే జ్ఞానివైన నిన్ను కన్న మేము ఎన్నో నోములు నోచి ఉంటాను నాయనా. ఇలాంటి కులదీపం లాంటి కొడుకుని పొందే అదృష్టం ఎంతమందికి దొక్కుతుంది? నేను నిన్ను గురువుగా అనుకొని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పు అంటూ కొడుకుని ప్రశ్నించడం మొదలుపెట్టాడు భార్గవుడు. ప్రాణికి పుట్టడం, బ్రతకడం, మరణించడం ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఎలా పుడుతున్నాడు? ఎలా చనిపోతున్నాడు? ఎలా పాపపుణ్యాలు అనుభవిస్తున్నాడు? జ్ఞానాన్ని ఎలా పొందుతున్నాడు అంటూ అడిగాడు భార్గవ మహర్షి. అప్పుడు కొడుకైన జడ మహర్షి చెప్తున్నాడు, తండ్రి గారు మొదట మనిషి మరణించే విధానం చెప్తాను వినండి. మరణకాలం వచ్చినప్పుడు శరీరం బాగా వేడెక్కి ఆవిర్లు వస్తాయి. మలమూత్రాలు బయటికి వచ్చే దారులన్నీ మూసుకుపోతాయి. మలమూత్రాలు రావడం ఆగిపోతుంది. పొట్ట పెరిగి పెదవులు ఎండి గొంతు తడి ఆరిపోయి మాట పడిపోయి కళ్ళు జీవం లేనట్లుగా నాలుక వెనక్కి లాక్కుపోయి శ్వాస ఆగిపోతుంది. ధర్మం తప్పనివాడు అన్నము నీళ్లు దానం చేసి పెద్దల్ని గౌరవించి అసూయ లేకుండా అసత్యం పలకకుండా ఉన్నవాడు సుఖంగా మంచిగా మరణిస్తాడు. అలా మంచిగా ఉండని వాడు బాధపడుతూ కష్టపడుతూ మరణిస్తాడు. మరణించాక తల్లిదండ్రుల వల్ల వచ్చిన శరీరం పోయి వారి వారి పనులు, వయస్సు, రూపాన్ని బట్టి జీవులు యాతనా శరీరాల్లో ప్రవేశిస్తారు. అలా పాపం చేసిన వాళ్ళు యాతన శరీరాలు యమభటులు కాళ్ళు చేతులు కట్టేసి కర్రలతో కొడుతూ వేడి నేల మీద ఈడ్చుకుంటూ రాళ్లగుట్టలు, ముళ్ళు ఇలాంటి భయంకరమైన మార్గంలో తీసుకువెడుతుంటారు. ఇలా తీసుకువెడుతూ ఉండగా బంధుమిత్రులు అతని దేహాన్ని కాలుస్తూ ఉంటే ఆ వేడి తట్టుకోలేక బాధపడతాడు. 12 రోజుల వరకు బంధువులు చేసే పిండ ప్రదానాలు, భూమి మీద పడుకునే ముఖ్య వ్రతం వల్ల యాతనా శరీరం తృప్తిపడుతుంది. 12వ రోజు మైల స్నానాలు, తర్పణాలు ఇలాంటి వాటి వల్ల యాతనా శరీరం సంతోషపడుతుంది. 13వ రోజు జీవిని యమధర్మరాజు దగ్గరికి తీసుకువెళ్తాడు భటులు. చిత్రగుప్తుడు దగ్గర పాపాల పట్టి ఉంటుంది కదా, అది చూసి యమధర్మరాజు శిక్ష వేస్తాడు. అవి కూడా మీకు చెప్తాను వినండి. రౌరవం ఇది ఉండే ప్రదేశం 2000 యోజనాలు ఉంటుంది. అదంతా ఎర్రటి నిప్పులతో భగభగా మండిపోతూ ఉంటుంది. అందులో వేస్తే కాలి బూడిదవ్వడం, మళ్ళీ మామూలు అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట.
దీనికి మించిన ఇంకో నరకం ఉంటుంది. అదేమిటి? మహారౌరవం. ఇది ఎన్నో వేల యోజనాలు. ఇందులో యమభటులు పాపాలు చేసిన వాళ్ళని కాళ్ళు చేతులు కట్టి పడేస్తే, కుక్కలు, నక్కలు, పాములు, గ్రద్దలు ఒకటేమిటి అన్నీ కలిసి పొడిచి, కరిచి ఆ మాంసాన్ని నమిలి నమిలి బాధపెడుతూ ఉంటాయి. దాని తర్వాత తమో నరకం. అది చల్లగా ఉంటుంది. కాళ్ళు చేతులు కొంకర్లు పోయి ఒకళ్ళ రక్తం ఒకళ్ళు తాగేస్తారు. దీని తర్వాత నికృంతం. దీంట్లో చక్రాలు తిరుగుతూ శరీరాలని ముక్కలు ముక్కలు చేసేస్తుంటే, మళ్ళీ అతుక్కుపోతుంటే, మళ్ళీ ముక్కలైపోతుంటే అందరూ. దీని తర్వాత అప్రతిష్ట నరకం. పేగులు పిండి మెడలు వేళ్లాడుతూ రక్తాలు కారుతున్న కళ్ళతోటి రాట్నాల మీద వేల వేల సంవత్సరాలు తిప్పబడతారు వీళ్ళు. దాని తర్వాత అసిప్రతవనము. అసిప్రతవనంలో ఇది కూడా కొన్ని వేల యోజనాలు ఉంటుంది. ఇది చల్లగా ఉండి ఆకులు పువ్వులు లాంటి కత్తులతో ఉన్న చెట్లతో ఉంటాయి. పాపాత్ములని దీంట్లో పడేయగానే ఆ కత్తులు నరికేస్తుంటాయి. పెద్ద పెద్ద కుక్కలు వాటిని నోటితో పట్టుకుని తిరుగుతుంటాయి. దాని తర్వాత వచ్చేది తప్త కుంభం. ఎప్పుడూ మండుతూనే ఉంటుంది అది. ఆ కుండల్లో ఆ నూనెలో తలకిందులుగా పడేస్తుంటారు వీళ్ళని. దాని తర్వాత అమిత కర్ధమ. ఈ నరకంలో పెద్ద పెద్ద పక్షులు ఇనుప ముక్కులతో పొడుస్తూ ఉంటే విపరీతమైన ఆకలి దాహంతో కారుతూ అరుస్తూ ఉంటారు. ఇలాంటి నరకాలు ఎన్నో ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు జడ మహర్షి. అప్పుడు భార్గవుడు మళ్ళీ ఆయన్ని అడిగాడు, ఏమని? మళ్ళీ ఏ పాపాలు చేస్తే ఏ జన్మ వస్తుందో వివరంగా చెప్పు నాయనా అని అడిగితే, నరక బాధలు అనుభవించేసిన తర్వాత వాళ్ళ జన్మలు ఎలా ఉంటాయో విపులంగా చెప్తాను విను అన్నాడు జడ మహర్షి. కడజాతి వాడి నుంచి దానం తీసుకున్న బ్రాహ్మణుడు గాడిదిగాను, అతనికి సహాయం చేసిన వాడు పురుగుగాను పుడతారు. గురువును మోసగించిన వాడు కుక్క, గురువు భార్యతో కలిసిన వాడు గాడిద, తల్లిదండ్రులు చెప్పిన మాటని విననివాడు గోరువంక కింద, వాళ్ళకి మనోవ్యాధిని కలిగించిన వాడు తాబేలు కింద, ఒకరి ఉప్పు తిని తర్వాత శత్రువర్గంలో చేరిన వాడు కోతిగాను, విశ్వాసహీనుడు చేపగాను, అసూయ కలవాడు డేగగాను, ధనం దొంగతనం చేసినవాడు కొంగగాను, మిత్రుడి భార్యతో కలిసినవాడు పంది, యజ్ఞము దానము వివాహం చేసేటప్పుడు విఘ్నం కలిగించేవాడి కింద పుడతాడు. కూతుర్ని ఒకరికిచ్చి పోట్లాడి మళ్ళీ వేరే పెళ్లి చేసినవాడు పురుగులుగాను, దేవతలకి పితరులకి అతిథులకి ముందు అన్నం పెట్టకుండా తానే తినేవాడు కాకిగాను, బ్రాహ్మణుడు శూద్ర స్త్రీతో వెడితే కట్టెలో పురుగుగాను, కృతజ్ఞత లేనివాడు పురుగు తేలు చాపగాను, ఆడవాళ్లని పిల్లల్ని చంపినవాడు పురుగుగాను, అన్నం దొంగతనం చేసినవాడు ఈగగాను, ఇలా రకరకాలుగా పుడతారు. పాపం పూర్తయ్యే వరకు మనుష్య జన్మ రాదు అంటూ చెప్పుకొచ్చారు ఆయన. మరి పుణ్యం చేసుకున్న వారి గురించి చెప్పలేదేమిటి అంటూ అడిగాడు జడమహర్షిని ఈయన. పుణ్యం చేసుకున్న వాళ్ళ సంగతి కూడా చెప్తాను వినండి అని వాళ్ళు దివ్య ఆభరణాలతోటి, దివ్య అంబరాలతోటి, దివ్య సుగంధాలు అనుభవిస్తూ విమానంలో స్వర్గానికి వెళ్ళి అక్కడ స్వర్గసుఖాలు అనుభవించి పుణ్యం అయిపోయాక మళ్ళీ మనిషి జన్మ ఎత్తుతారని చెప్పాడు. గర్భంలోకి మనిషి ఎలా వస్తాడు నాయనా, ఎలా పెరుగుతాడు వివరంగా చెప్పు అన్నాడు భార్గవుడు. స్త్రీ పురుషులు కలిసే సమయంలో పరలోకానికి వెళ్ళిపోయిన జీవుడు చాలా వేగంగా గాలి రూపంలో శుక్ల రూపంలో కలుస్తాడు. అది మావిగా పిండంగా మారుతుంది. తరువాత పంచాంగాలు ఉపాంగాలు అన్నీ ఏర్పడతాయి. అన్ని అవయవాలు పెరిగి ఒక బొటనవేలి మీద ఒకటి వేసుకొని తొడల పక్కన చేతులు పెట్టి, చేతులు మోకాళ్ళ పైన, కళ్ళు మోకాళ్ళ వెనక, ముక్కు మోకాళ్ళ నడుము భాగంలో, రెండు పిక్కలు దగ్గరగా చేర్చి బాగా ముడుచుకుపోయి మోకాళ్ళ మధ్యలో ఉండగా ఆ తల్లి కడుపులో వేడిని భరిస్తూ ఆమె తీసుకున్న ఆహారం శరీరాన్ని పెంచుతూ ఉండగా పుణ్యపాపాలను అతన్ని ఆశ్రయించడం చేత అతనికి జ్ఞానం కలుగుతుంది. 9 మాసాలు నిండిన తర్వాత శిశువు రూపంలో బయటకు వస్తాడు. మిగిలింది మామూలే, మీకు తెలిసిందేగా అన్నాడు. భార్గవుడు చేతులు జోడించి, యోగీంద్ర, మోక్షం పొందే యోగ విద్యను ఉపదేశం చేయమన్నాడు. అప్పుడు జడమహర్షి ఆయనకి ఇలా చెప్పారు, ఏమని? యోగి అవమానము అమృతంలాగా, గౌరవం విషంలాగా, మాట ఎప్పుడూ సత్యాన్ని చెప్పేదిగా, తలపులు బుద్ధిగా ఉండి బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తూ
తన ఆత్మని పరమాత్మ మీద నిలిపి లోకంలో పరమాత్మ తప్ప ఇంకేమీ లేదన్నట్లు ధ్యానం చేసుకుంటూ పరమాత్మని అనుభవించగలిగిన నాడు మోక్షం కలుగుతుందని చెప్పి తాను కూడా యోగ సాధన చేయడం కోసం వెళ్ళిపోయాడు. చూసారా, మనం మహర్షి పేరు చూస్తే జడ మహర్షి, కానీ ఆయనకి ఎంత జ్ఞానం ఉందో. కన్న తండ్రికే గురువై మనిషి చావు పుట్టుకల గురించి తన తండ్రికే చెప్పాడు ఈ మహర్షి. మనం కూడాను పాపపుణ్యాలు ఎలా చేయాలి, ఏది చేస్తే ఏ జన్మెత్తుతాం అన్నవి కూడాను చక్కగా వివరించి చెప్పారు. కాబట్టి అవన్నిటినీ మనం ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. మరొక మహర్షి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు.